నమస్తేనండి. నేను మీ రామకృష్ణ హాన్ యాస్ట్రోన్యూమరాలజిస్ట్‌ని. ముఖ్యంగా మనకు డిసెంబర్ 16 నుండి జనవరి 10 వరకి ఒక అద్భుతమైనటువంటి యోగాలు కలిగించేటువంటి కొన్ని రాశులున్నాయి. ముఖ్యంగా మనకు ధనుస్సు రాశిలోకి రవి సూర్యభగవానుడు ధనుస్సు రాశిలోకి రావడం వల్ల డిసెంబర్ 16వ తారీఖున సంక్రమణ జరిగింది. అంటే దీని ద్వారా మనకు ధనుర్మాసోత్సవాలు ప్రారంభమైన అత్యంత శక్తివంతమైనటువంటి ధనుర్మాసోత్సవాలు. అంటే ధనుర్మాసం పడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతదండి. ఇక్కడ చూడండి, గమనించండి. డిసెంబర్ 19వ తారీఖున శుక్ర అమావాస్య. ఇది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి అమావాస్య. ఇది 2025 చివరి అమావాస్య. దీనికి అద్భుతమైనటువంటి అతీత శక్తులు, అద్భుతమైనటువంటి యోగం అన్నీ కూడా ఈ శుక్ర అమావాస్యకే కలిగి ఉంటుంది. ఇకపోతే డిసెంబర్ 20వ తారీఖున పుష్యమాసం మొదలైంది. ఈ శుక్ర అమావాస్య కంప్లీట్ కాగానే పుష్యమాసం మొదలైంది. ఈ పుష్యమాసానికి అధిపతి ఎవరండి? ఈ యొక్క శని భగవానుడు. ఆ శని భగవానుడు యోగిస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ డిసెంబర్ 28వ తారీఖున గురువు స్థాన మార్పు చేశాడు. అంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుడు మిథున రాశిలోకి డిసెంబర్ 28వ తారీఖున వెళ్ళబోతున్నాడు. వెళ్ళినప్పుడు వృషభ రాశి వారికి ఇది 2వ స్థానం అవుతుంది. ఇది యోగిస్తాడు వృషభ రాశి వారికి. అంటే గురుబలం పెరుగుతుంది. నెక్స్ట్ కుంభరాశి వారికి పంచమ స్థానం అవుతుంది. 1, 2, 3, 4, 5 గురువు యోగిస్తున్నాడు ఈ కుంభరాశి వారికి కూడా. అంటే అత్యంత శక్తి అనేది కూడా వీరికి కూడా కలుగుతుంది. తర్వాత సప్తమ స్థానం యోగిస్తుంది గురువుకి. 1, 2, 3, 4, 5, 6, 7 సప్తమ స్థానంలోకి మనకు రవి ధనుసులోకి రవి రావడం, సప్తమ స్థానం గురువు యోగించడం, కర్కాటకంలో ఉండే గురువు మిథునంలోకి రావడం, ధనుసు రాశి వారికి ఒక 1000 ఏనుగుల బలం. తర్వాత ఇక్కడ నుండి చూస్తే 9వ స్థానం 1, 2, 3, 4, 5, 6, 7, 8 9వ స్థానంలో గురువు యోగిస్తున్నాడు. చాలా ఎక్సలెంట్ అండి తులారాశి వారికి. అదేవిధంగా సింహరాశి వారికి లాభస్థానం యోగిస్తాడంట. 11వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి యోగిస్తున్నాడు. ఇక్కడ చూడండి, మనకు డిసెంబర్ 30వ తారీఖున వైకుంఠ ఏకాదశి, జనవరి 10వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నానండి. 12 రాశుల వారు శని హోమం జరిపించుకోవాల్సిందే. ఎందుకంటే నేను ప్రముఖ పుణ్యక్షేత్రాల నుండి ఈ శని హోమానికి నేను మోదుగ సమిధలు కూడా నేను తీసుకొచ్చి శని హోమం జరిపిస్తున్నాను. మీరు మీ పేరు గోత్రనామాలు కూడా మనకు పంపించండి. శని హోమం జరిపించుకోండి. శని ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశిలో ఉన్నాడు. రేపు ఎప్పుడు వెళ్తున్నాడంటే జనవరి 10వ తారీఖున కుంభంలో నుంచి మీనంలోకి వెళ్ళిపోతున్నాడు శని భగవానుడు. ఈ శని కుంభంలో నుంచి మీనంలోకి వెళ్ళిపోయాడంటే మళ్ళీ మనకు తిరిగి రావడానికి 30 సంవత్సరాలు పడుతుందండి. ఈ శని హోమం అనేది కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం జరిపించుకోవాలి, ఇక్కడ మాత్రమే. ఇది దాటిందంటే మనకి ఇవన్నీ తిరిగి రావడానికి 30 ఏళ్ళు పడుతుంది. కాబట్టి శని గేట్లు క్లోజ్ చేస్తాడండి. శని అనుగ్రహం పొందాలన్నా శని హోమం జరిపించుకోవాలి. అది మీ పేరు గోత్రనామాలు పంపించండి. మీరు రానవసరం లేదు. ఓన్లీ మీ పేరు గోత్రనామాల మీద